ఎట్లుండే తెలంగాణ ఎట్లయింది? రాష్ట్రంలో ఎవరిని పలకరించినా కూడా ఇదే మాట. 10 ఏళ్ల మహోజ్వల ప్రగతికి 10 నెలల్లోనే గ్రహణం పట్టింది. నాడు ధాన్యపు రాసులు, నేడు ఆకలి కేకలు. నాడు పండగల వ్యవసాయం, నేడు సమస్యల సుడిగుండంలో సాగు సంక్షోభం. కేసీఆర్ సర్కార్ హయాంలో సమగ్ర ప్రగతి సాధించిన తెలంగాణ ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో గోసపడుతుంది. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. ఎటు చూసినా ప్రజల ఆవేదనలు, ఆక్రందనలే కనిపిస్తున్నాయి. ఆర్థిక క్రమశిక్షణతో సాగిన కేసీఆర్ పాలనలో తెలంగాణ వైభవం సంతరించుకుంటే, గాడి తప్పిన రేవంత్ పాలనలో అధోగతి పాలవుతుంది. గతమెంతో ఘనం, నేడేంతో దుర్భరం అన్నట్టు తయారైంది తెలంగాణ రాష్ట్ర పరిస్థితి. కేసీఆర్ సర్కార్ హయాంలో ఆర్థికంగా పరిపుష్టిగా వెలుగొందిన రాష్ట్రం ఇప్పుడు చితికిపోతుంది. సమైక్య ఏలుబడిలో బీడు నేలలతో మోడువారిన తెలంగాణ 10 ఏళ్లలో అన్నపూర్ణగా ఎదిగింది. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్ 1గా నిలిచింది. ఇక్కడి సాగు విధానాలు, రైతు పథకాలు దేశానికే మోడల్గా నిలిచాయి. కానీ నేడు విత్తనాల కోసం క్యూలు, ఎరువుల కోసం ఎదురుచూపులు. రైతు బంధు లేదు, భరోసా లేదు, బీమా అందదు, రుణమాఫీ పూర్తి కాదు, పంట పోతే పరిహారం రాదు, దిగుబడి వస్తే కొనే దిక్కు లేదు. కేసీఆర్ హయాంలో జీడీపీ వృద్ధి రేట్లో దేశంలో అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ ఇప్పుడు మందకొడి వృద్ధితో వెనకబడుతుంది. ఇప్పటికే రేవంత్ సర్కార్ 10 నెలల్లోనే 75,000 కోట్ల అప్పులు చేసింది. కానీ అప్పులతో వచ్చిన నిధులతో ఏం చేస్తున్నది అర్థం కావట్లేదు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ తిరుగులేని ఆర్థిక శక్తిగా అవతరించింది అన్న విషయం మరోమారు స్పష్టమైంది. జీఎస్డీపీ, ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగం, వ్యవసాయ ఉత్పత్తులు ఇట్లా ప్రతి రంగంలో తెలంగాణను కేసీఆర్ అగ్రభాగాన నిలిపారు. తాజాగా ప్రఖ్యాత ఎకనామిక్ అండ్ పొలిటికల్ మ్యాగజైన్ వెలువరించిన సూచీలే ఇందుకు సాక్ష్యం. ఫినాన్షియల్ మేనేజ్మెంట్, అప్పుల నిర్వహణ, రిసోర్స్ మేనేజ్మెంట్ ఇండెక్స్ సూచీలో గత కేసీఆర్ సర్కార్ అద్భుతమని ఈ నివేదికలో తేలింది. ఆర్థిక నిర్వహణలో కేసీఆర్ సర్కార్ పాలనలో తెలంగాణ అగ్రభాగంలో నిలిచిందని సూచించింది. ఈ విషయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రజలకు వివరించారు. వాస్తవాలకు విరుద్ధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని లూటీ చేసిందని ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ తీరుపై మండిపడ్డారు. బీఆర్ఎస్ సర్కారు పాలనలో తెలంగాణ సొంత ఆదాయం సమకూర్చుకోవడంలో అగ్రస్థానంలో నిలిచిందని కేటీఆర్ స్పష్టం చేశారు. స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో అగ్రభాగాన ఉంటూనే స్వయం పోషక రాష్ట్రంగా ఎదిగిందని వివరించారు. అప్పుల విషయంలో ఎప్పుడు ఎఫ్ఆర్బీఎం పరిమితిని దాటకుండా ఆర్థిక క్రమశిక్షణ పాటించామని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ దివాలా తీసిందని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ సర్కార్ హయాంలో చేసిన అప్పుల్లో సింహభాగం సంపద సృష్టికి వినియోగించామని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు కేటీఆర్.
గత బీఆర్ఎస్ పాలనలో ఉజ్వల ప్రగతి సాధించిన తెలంగాణ నేడు 10 నెలల కాంగ్రెస్ పాలనలో తిరోగమిస్తుంది. అలవిగాని హామీలతో ప్రజలను మాయ చేసిన రేవంత్ రెడ్డి గద్దెనెక్కిన తర్వాత అసలు రంగు బయటపెట్టారు. సంక్షేమానికి తూట్లు పొడిచి అభివృద్ధికి పాతరేశారు. కీలకమైన శాఖలకు మంత్రులు లేరు. శాఖలున్న మంత్రులకు ఆయా రంగాలపై పట్టు లేదు. పేరుకు ప్రజాపాలన, కానీ అన్ని నియంతృత్వ పోకడలే. గత బీఆర్ఎస్ పాలనలో అద్భుతంగా ఉన్న అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు గాడి తప్పింది. ప్రజాభవన్ ఉత్త భవన్గా మారింది. 6 గ్యారంటీలు, 420 వాగ్దానాలు నీటిమూటలైనాయి. రేవంత్ పాలనలో ప్రభుత్వ వ్యవస్థలన్నీ అస్తవ్యస్తంగా మారాయి. గ్రామ పంచాయతీల పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. నిధులు విడుదల చేయక గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. కాంగ్రెస్ సర్కార్ ఏలుబడిలో పరిపాలన మొత్తం గాడి తప్పింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పు చేస్తే ముప్పన్నాడు. అధికారం ఎక్కిన తర్వాత మాత్రం అప్పు ముద్దంటున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి అధికార పీఠం ఎక్కిన తర్వాత అపరిచితుడిగా మారిపోయాడు. రేవంత్ రెడ్డి ఏలుబడిలో తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారుతుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ నుంచి మరో 1000 కోట్ల అప్పు తెచ్చింది. స్వయంగా ఆర్బీఐ ఈ విషయాన్ని ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు 80,500 కోట్ల అప్పు చేసింది. గత నెలలోనే 3 దఫాలుగా ఏకంగా 4,500 కోట్ల రుణాలు తెచ్చింది రేవంత్ సర్కార్. ఈ నెల 1వ తారీఖున 2,000 కోట్ల అప్పు తీసుకుంది. తాజాగా 21 ఏళ్ల కాలానికి బాండ్ జారీ చేసి మరో 1000 కోట్ల అప్పు తెచ్చింది. ప్రతి నెల రేవంత్ ప్రభుత్వం 5-6 వేల కోట్ల రుణాలు సమీకరిస్తుంది. ఇప్పటి వరకు ఒక ఆర్బీఐ నుంచి తెలంగాణ సర్కార్ దాదాపు 50,000 కోట్ల అప్పు తెచ్చింది. ఇవి చాలవు అన్నట్టు కార్పొరేషన్లు, స్వయం ప్రతిపత్తి సంస్థలకు గ్యారంటీలు ఇచ్చి మరో 25,000 కోట్ల రుణాలు సేకరించింది. అధికారం లేనప్పుడు అప్పులపై శ్రీరంగ నీతులు చెప్పారు రేవంత్ రెడ్డి. గద్దెనెక్కిన తర్వాత రికార్డు స్థాయిలో అప్పులు చేస్తూ బరితెగిస్తున్నారు. గతేడాది డిసెంబర్ 7న గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఏకంగా 80,500 కోట్ల అప్పులు చేశాడు. రేవంత్ సర్కార్ స్పీడ్ చూస్తుంటే ఏడాదిలోనే 1,00,000 కోట్ల అప్పు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అప్పులు చేయడం పక్కన పెడితే అసలు చేస్తున్న అప్పులతో ఏం చేస్తున్నారు అనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఎన్నికల హామీలు అమలు చేయడం లేదు. సంక్షేమ పథకాలకు మంగళం పాడుతున్నారు. కొత్తగా సాగునీటి ప్రాజెక్టులు ఏవీ కట్టడం లేదు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం లేదు. విద్యార్థులకు ఫీ రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించట్లేదు. స్కాలర్షిప్ల ముచ్చటే లేదు. రుణమాఫీ పాక్షికంగానే జరిగింది. రైతు భరోసా ఎగ్గొడుతూనే ఉన్నారు. ఆసరా పెన్షన్లు సరిగ్గా ఇవ్వట్లేదు. పెన్షన్ల పెంపు అటకెక్కిపోయింది. మరి ప్రభుత్వం అప్పు చేసి తెచ్చిన 80,500 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. పది నెలల్లోనే రికార్డు స్థాయిలో 80,500 కోట్ల అప్పు చేసింది రేవంత్ సర్కార్. అప్పుల ద్వారా సమీకరించిన నిధులను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పై ఖర్చు పెట్టట్లేదు. రేవంత్ ప్రభుత్వ తీరును కాగ్ సైతం తప్పుపట్టింది. అప్పులు చేసిన సొమ్ముతో ఏం చేస్తున్నారని వాతలు పెట్టింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పు చేయడం తప్పు అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సైతం అప్పు చేసింది. అప్పులు చేసిన నిధులతో భావి తరాలకు పెట్టుబడిగా మలిచింది. బహుళార్థ సాధక ప్రాజెక్టులు నిర్మించింది. ప్రతి పైసాతో మౌలిక సదుపాయాలు కల్పించింది. కానీ ప్రస్తుతం రేవంత్ సర్కార్ మాత్రం రికార్డు స్థాయిలో అప్పులు చేస్తుంది. కానీ చేసిన అప్పులను ప్రజల కోసం ఖర్చు పెట్టడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న అప్పులు, మిత్తిల భారాన్ని తగ్గించుకోవడానికి విపరీత చర్యలకు పాల్పడుతుంది. భవిష్యత్తులో ఏర్పడే ప్రభుత్వాలపై రుణ భారాన్ని మోపడానికి సిద్ధమైంది. నీటిపారుదల రంగంలో ప్రస్తుతం ఉన్న అప్పులను దీర్ఘకాలిక రుణాలుగా మార్చాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. స్వల్పకాలిక రుణాలతో రాష్ట్ర ఖజానాపై భారం పడుతుందని, అందుకే వాటిని దీర్ఘకాలికంగా మార్చాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న ఈఎంఐలు కట్టలేకపోతున్న ప్రభుత్వం తప్పించుకోవడానికి ఎత్తుగడ వేసింది. దీనివల్ల ప్రభుత్వంపై మిత్తిల భారం పెరుగుతుంది. అంతేకాదు భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలపై కూడా రుణ భారం పడుతుంది.
ఇబ్బడి ముబ్బడిగా ప్రభుత్వం చేస్తున్న అప్పుతో ఏం చేస్తున్నారు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బడా కాంట్రాక్టర్ల బిల్లులు కట్టడానికి, కమిషన్లు దండుకోవడానికి అప్పులు చేస్తున్నారా అని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కూడా మండిపడుతున్నారు. రాష్ట్రంలో పర్సంటేజీల రాజ్యం నడుస్తున్నదని ఫైర్ అయ్యారు. సంపద సృష్టి కోసం కాకుండా సొంత ఆస్తులు పెంచుకోవడానికే అప్పులు చేస్తున్నారా అని ఈటెల ప్రశ్నించారు. అంతేగా నాణ్యత లేని సరుకు సప్లై చేస్తున్నారని వార్తలు వస్తూ ఉన్నాయి. కిరాయిదారులకు కిరాయి ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. అంటే డైట్ ఛార్జీలు కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఇవాళ ఇది సిగ్గుచేటు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవన్నీ కూడా బంద్ చేసి ఈ డాంబికాలు ఏది పద్ధతి మాట్లాడి బుల్డోజ్ చేసే పద్ధతి బంద్ పెట్టి భూమి మీదకి వచ్చి ఇవాళ పేద పిల్లలు చదువుకునేటువంటి రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో హాస్టల్లో కనీసం డైట్ ఛార్జీలు ఇవ్వాలని, ఏ బిల్డింగ్లు అయితే కిరాయి తీసుకున్నా వాళ్ళకి కిరాయిలు ఇచ్చి ఇట్లాంటి అవమానకర పరిస్థితులు లేకుండా ఉండాలని చెప్పి చూసుకోమని చెప్పి నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సూచన